VS99 న్యూస్ తలసేమియా వ్యాధి బాధపడుతున్న బాధితుల కోసం తమ వంతు సహకారం అందించాలని ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని హెల్తీ లైఫ్ మై బర్త్ రైట్ నిర్వాహకులు జగన్నాథ శాస్త్రి తెలిపారు. హబ్సిగూడలో తమ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇప్పటికే పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఈ రక్తదాన శిబిరం మొదటిసారిగా ప్రారంభించామని తెలిపారు. ఒక్కరోజే 500 యూనిట్ల రక్తాన్ని సేకరిస్తామని తెలిపారు. తమ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. అది వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ రెడీగా ఉన్నారు సార్. మా బాబు మరో 5 minutes హెల్దీ లైఫ్ మై బర్త్ రైట్ అని ఒకసారి మేము అందరం స్లోగన్ చేద్దాం. ఈ ఫోటోలు పెద్ద బాగా హెల్దీ లైఫ్ మై బర్త్ రైట్, హెల్దీ లైఫ్ మై బర్త్ రైట్. హెల్దీ లైఫ్ మై బర్త్ రైట్ అని ఒకసారి మేము అందరం స్లోగన్ చేద్దాం. ఈ ఫోటోలు పెద్ద బాగా ఈ వింగ్ నే మనం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ అనారోగ్యంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వీళ్ళందరూ మాక్సిమం పుట్టుకతోనే ఈ డిజార్డర్ అన్నది వాళ్ళకి ఏర్పడడం జరుగుతుంది. వాళ్ళకి రక్తం విడిగా వాళ్ళ శరీరంలో ఏర్పడడం అన్నది జరగదు. వాళ్ళు ప్రతి నెల కంపల్సరీ నెలకి 2 సార్లు రక్తం ఎక్కించుకోవాల్సిందే. సో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సఫిషియెంట్ బ్లడ్ ని డొనేట్ చేయడం అన్నది చాలా ఎసెన్షియల్. కాబట్టి అది మన హెల్తీ లైఫ్ మై బర్త్ రైట్ అన్న NGO ఆ సంకల్పం తీసుకుని వాళ్ళకి సఫిషియెంట్ బ్లడ్ ని ప్రొవైడ్ చేయాలన్న నిర్ణయంతో మనము అదొక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రోగ్రామ్ మొదలెట్టడం మేము ఇక్కడ హైదరాబాద్ లో మొదలెట్టాం, కానీ ఇది మిగిలిన జిల్లాలన్నింటిలోనూ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా మేము NGOని విస్తరింపజేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేము ఉన్నామండి. సో ఈ బ్లడ్ క్యాంప్ ఇవాళ కండక్ట్ చేసే ఈ క్యాంప్ లో మొట్టమొదటి క్యాంప్ మనది. మనం ఇప్పటికీ దాదాపు 75 మంది పొద్దుంచి చేసిన ప్రోగ్రామ్ లో ఇప్పటికి 75 మంది దాకా వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. అండ్ మన టాస్క్ ఇవాళ ఈవినింగ్ కల్లా 500 యూనిట్లు మనము బ్లడ్ ఇవ్వడం అనేది జరగబోతుందండి. అన్న, ఇవాళ చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, హెల్దీ లైఫ్ ఈజ్ మై బర్త్ రైట్ అనేది ఆర్గనైజేషన్ NGO ఇవాళ స్టార్ట్ అయిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎన్నుకున్నది ఏంటంటే బ్లడ్. తలసీమియా పేషెంట్స్ని ఎన్నుకొని ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఇలా ఈ ప్రోగ్రామ్ చేస్తారో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఇది. ఎందుకంటే బ్లడ్ అనేది ఎట్లంటే ఎక్కడి నుండి కూడా తయారు కాదు, ఎక్కడి నుండి ఇంపోర్ట్ కాదు. ఖచ్చితంగా ఒక మనిషికి ఈ NGO మెయిన్ ఏంటంటే మనిషికి మనిషి తోడు. సో అటువంటి కార్యక్రమంని మనం విజయవంతంగా చేసి అలా అందరం కూడా ముందుకు రావాలి. ఈ NGO చేసేటువంటి కార్యక్రమము చూసి వేరే NGOలు కూడా ఇట్లా బ్లడ్ డొనేషన్ చేయాలని ఒక ఆలోచన రావాలి. వాళ్ళకు బ్లడ్ డొనేషన్ చేస్తే ఏమవుతుందన్న ఫియర్నెస్ వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా తలసీమియా పేషెంట్స్ని మనం ఆదుకోవాలి. సో ఈరోజు మేము మా మనస్ఫూర్తిగా టీం పాలసేవకించి మా అన్న జగన్ అన్నని చిన్నగా సన్మానం చేసుకోవాలనుకున్నాము. దయచేసి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ వన్స్ ఆల్. అన్న, ఇవాళ చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, హెల్దీ లైఫ్ ఈజ్ మై బర్త్ రైట్ అనేది ఆర్గనైజేషన్ NGO ఇవాళ స్టార్ట్ అయిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎన్నుకున్నది ఏంటంటే బ్లడ్. తలసీమియా పేషెంట్స్ని ఎన్నుకొని ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఇలా ఈ ప్రోగ్రామ్ చేస్తారో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఇది. ఎందుకంటే బ్లడ్ అనేది ఎట్లంటే ఎక్కడి నుండి కూడా తయారు కాదు, ఎక్కడి నుండి ఇంపోర్ట్ కాదు. ఖచ్చితంగా ఒక మనిషికి ఈ NGO మెయిన్ ఏంటంటే మనిషికి మనిషి తోడు. సో అటువంటి కార్యక్రమంని మనం విజయవంతంగా చేసి అలా అందరం కూడా ముందుకు రావాలి. ఈ NGO చేసేటువంటి కార్యక్రమము చూసి వేరే NGOలు కూడా ఇట్లా బ్లడ్ డొనేషన్ చేయాలని ఒక ఆలోచన రావాలి. వాళ్ళకు బ్లడ్ డొనేషన్ చేస్తే ఏమవుతుందన్న ఫియర్నెస్ వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా తలసీమియా పేషెంట్స్ని మనం ఆదుకోవాలి. సో ఈరోజు మేము మా మనస్ఫూర్తిగా టీం పాలసేవకించి మా అన్న జగన్ అన్నని
చిన్నగా సన్మానం చేసుకోవాలనుకున్నాము. దయచేసి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ వన్స్ ఆల్. ఈ వింగ్ నే మనం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ అనారోగ్యంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వీళ్ళందరూ మాక్సిమం పుట్టుకతోనే ఈ డిజార్డర్ అన్నది వాళ్ళకి ఏర్పడడం జరుగుతుంది. వాళ్ళకి రక్తం విడిగా వాళ్ళ శరీరంలో ఏర్పడడం అన్నది జరగదు. వాళ్ళు ప్రతి నెల కంపల్సరీ నెలకి 2 సార్లు రక్తం ఎక్కించుకోవాల్సిందే. సో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సఫిషియెంట్ బ్లడ్ని డొనేట్ చేయడం అన్నది చాలా ఎసెన్షియల్. కాబట్టి అది మన హెల్దీ లైఫ్ మై బర్త్ రైట్ అన్న ఎన్జిఓ ఆ సంకల్పం తీసుకుని వాళ్ళకి సఫిషియెంట్ బ్లడ్ని ప్రొవైడ్ చేయాలన్న నిర్ణయంతో మనము అదొక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రోగ్రామ్ మొదలెట్టడం మేము ఇక్కడ హైదరాబాద్ లో మొదలెట్టాం, కానీ ఇది మిగిలిన జిల్లాలన్నింటిలోనూ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా మేము ఎన్జిఓని విస్తరింపజేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేము ఉన్నామండి. హెల్దీ లైఫ్ మై బర్త్ రైట్ అన్న ఎన్జిఓ నుంచి మేము చేసే వినూత్నమైన కార్యక్రమం ఏంటంటే మొట్టమొదట సమాజంలో ఉన్న వాళ్ళందరి మీద మనము ఒక 6 అంశాలని సెలెక్ట్ చేసుకుని వాటి మీద సర్వే కండక్ట్ చేయడము, ఆ తర్వాత అవేర్నెస్ కల్పించడం అన్నది ప్రధానంగా మనం పెట్టుకోవడం జరిగింది. నాకు తెలిసి ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అదేంటంటే హెల్దీ ఫుడ్ గురించి, అలాగే హెల్దీ వాటర్ గురించి, హెల్దీ ఎన్విరాన్మెంట్ గురించి, అలాగే హెల్దీ ఫిజికల్ హెల్త్ గురించి అని, మెంటల్ హెల్త్ గురించి అని, సోషల్ రిలేషన్స్ కోసము ఈ 6 అంశాల్లోనూ మొట్టమొదట ప్రస్తుతం ఉన్న వాళ్ళందరి యొక్క జీవన విధానం ఎలా ఉంది అన్నది సర్వే చేసి ఇంకా మెరుగ్గా వాళ్ళు ఉండడానికి దానికి తగ్గ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయబోతున్నాము. సో ఇక్కడ జరిగేది ఏంటంటే పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైన ఆనందకరమైన భారతదేశం తయారు చేయడంలో మా వంతు పరిపూర్ణమైన అడుగులు మేము వెయ్యాలని నిర్ణయం తీసుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.